బాబరు, అక్బరు, హుమాయూను, ఖిల్జీ ఇట్లాంటి వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసి, గుళ్ళని ధ్వంసం చేసి, దోచి, ఆ విగ్రహాల్ని అక్కడ పాతిపెట్టి, ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఆ దేవుడినే మేము సమాధి చేశాము. కాబట్టి మీరందరూ మా మతాన్ని పాటించండి. లేకపోతే మీ మీదన పెనాల్టీలేస్తామన్నారు. అది దేవుడి సెంటిమెంట్‌ని నాశనం చేయడు. అంటే మనం దేవుడిని నమ్ముకున్నాం. ఆ దేవుడు తనను తానే కాపాడుకోలేదు అన్న సెంటిమెంట్‌ని కల్పించడం. అది రాక్షసత్వంతో చేశారు. పాపం వాళ్ళకి తెలీదు. సెంటిమెంట్‌లను ఎలా బలహీనపరచొచ్చు అనేది. మీరు తినే ప్రసాదంలో కల్తీ కలిసింది. దేవుడు 5 ఏళ్ల నుంచి చూస్తా ఊరుకున్నాడు. ఇంతకుముందు తిరుమల వెంకన్నది అట్లాగే అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం మల్లన్నది అట్లాగే ఉంది. అప్పట్లో లడ్డూలన్నీ కూడా కల్తీయే. అప్పుడు మీరు తిన్న ప్రసాదాలన్నిట్లలో కూడా నెయ్యి లేదు అన్నటువంటిది. వాటిట్లో ప్రిజర్వ్స్ కలిపారు. వాటిట్లో కెమికల్స్ కలిపారు అన్నట్టు. అక్కడ సిబిఐ రాసినటువంటి దాంట్లో వాళ్ళ ఏఐ కొన్నారు అన్నది రాసింది. వాళ్ళు చూపించిన కెమికల్స్ కానీ, వాళ్ళు చూపించినటువంటి హ్యాండ్ పిక్ ఇయన్నీ ఏం చేస్తారు? అంత కొన్నారు అని రాశారు. దీంట్లో కలిపారని రాయలే. హ్యాండ్ పిక్‌ని కలిపి తింటాడెవడన్నా? ఆ అనేవాడు తాగొచ్చు కదా! తినొచ్చు కదా! అట్లాగే పాలని నిల్వ జేయడానికి, పెరుగుని నిల్వ జేయడానికి, వెన్నని నిల్వ జేయడానికి, నెయ్యిని నిల్వ జేయడానికి కొన్ని రకాల కెమికల్స్ వాడతారు. ప్రిజర్వేటివ్స్ అని పిలుస్తుంటారు వాటిని. అవి వాళ్ళు కొన్నది నిజం. అవి కలపకుండా నెయ్యి నిలబడదు. మన ఇంట్లో మనం నెయ్యి కాచుకుంటే, ఆ నెయ్యి ఎన్ని రోజులుంటుంది? 15 రోజులు, 20 రోజులు. ఈ ప్యాకెట్లు రోజుల తరబడి ఉండాలి. ట్యాంకర్‌లైన రోజుల తరబడి ఉండాలి. కాబట్టి ప్రిజర్వేటివ్స్ వాడతారు. దాన్ని కల్తీ అనొచ్చు మనం. అప్పుడు మనం ఏం చేయాలి? ఓ 1,00,000 ఆవుల్ని కొని, మన ఆవులతో మన పాలు మనమే తీసి, ఆ పాల నుంచి వెన్న మనమే తీసి, ఆ వెన్న నుంచి మనమే మ నెయ్యి తయారు చేసి, దాన్నిస్తే అద్భుతం. భగవంతుడు మనకిచ్చిన అవకాశం అదే. అలా కాకుండా రోజుకొకొక్కటి ప్రతి చోట లడ్డూలు కల్తీనే, లేకపోతే నెయ్యి తప్పుడు కల్తీనే. ఇవాల్టికి ఇవాళ మీరు చెప్తున్నటువంటి డైరీల్లో ఎన్ని ఆవులున్నాయో ఒక్కసారి లెక్క తీయండి. ఎన్ని ఆవులతో వాళ్ళు పాలు కాస్తున్నారో లెక్క తీయండి. అలాగే ఆ ఆవు పాలతో వాళ్ళు తయారు చేసేటటువంటి ఆ పాలని నిల్వ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారో లేదో క్రాస్ చెక్ చేయండి. నెయ్యి నిల్వ కోసం కెమికల్స్ వాడుతున్నారో లేదో, ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారో లేదో ఎట్లా చెక్ చేయండి. ఎందుకు భక్తుల సెంటిమెంట్‌లతో ఇంత దారుణంగా ఆడుకుంటున్నారు? ప్రసాదం అన్నటువంటిది భక్తుడు భగవంతుడిచ్చినటువంటి ఒక ఆశీర్వచనంగా భావిస్తాడు. జగన్‌ని గద్దెదించడం ద్వారా ఆ దేవుళ్ళు శపించారు అనేటట్టయితే అసలు దేవుడిని అన్ని రోజుల పాటు అంత చేసినటువంటోడు బతకనే బతకడు నా దృష్టిలో అయితే. సర్వనాశనం అయిపోతాడు. కుటుంబంతో సహా కొట్టుకుపోతారు. అట్లాంటిది అతను బతికున్నాడు, ఇంతకాలం ఉన్నాడు, నడుస్తోంది. సరే రాజకీయం వదిలేసేయండి. దేవుడి విషయంలో, దేవుడి ప్రసాదం విషయంలో మీరు 5 ఏళ్ళు తిన్న ప్రసాదాలన్నీ కల్తీనే అనేటటువంటి ఫీలింగ్‌ని కల్పించడం ద్వారా ధర్మాన్ని కాపాడుతున్నారా? ధర్మాన్ని నాశనం చేస్తున్నారా? సాధారణంగా మనం హారతిస్తున్నప్పుడు గబక్కన గాలికి దీపం ఆరితేనే గుండెలు అవిసిపోతాయి. కుటుంబానికి ఏదో జరిగిపోతుందని. అలాగే ప్రసాదంలో ఏ పోతా పోతా బొద్దింక పడిందంటేనే తీవ్ర మనోవేద చెందుతాం. కొబ్బరికాయ కుళ్ళిందంటేనే చాలా బాధపడతాం. అట్లాంటిది మీరు 5 ఏళ్ల నుంచి తిన్నయన్నీ తప్పుడివి అంటూ ఇంకా ఏది తేల్చకుండానే మీరు మాట్లాడే మాటలు హిందువుల సెంటిమెంట్‌లను గాయపరుస్తున్నాయా లేదా? ఒక్కసారి ఆలోచించండి. చేతులెత్తి మొక్కుతున్నా. భక్తుల సెంటిమెంట్‌లతో గాయపరచొద్దు. జగన్‌ని ద్వేషించండి. కావాలంటే జగన్‌ని చంపేయండి మీరు. జగన్‌ని ఏమైనా చేసుకోండి. జైల్లో పెడతారా, కొడతారా, తిడతారా ఏమైనా చేసుకోండి. వైసీపీని ఇంతవరకు నాశనం చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తారా చేసుకోండి. బట్ పార్టీ మీద ద్వేషాన్ని, దేవుడి మీద నమ్మకాన్ని నాశనం చేయడానికి వాడకండి. ఇదొక్కటే అప్పీల్.